జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ కార్యకర్తగా మన తెలంగాణ స్టేట్కి మెయిన్ విలేజ్లు వరంగల్, కరీంనగర్, సిద్దిపేట్, ఖమ్మం ఇలాంటి జిల్లాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం మళ్ళా పొరపాటున మోసపోతే గోసపడతాం. ఇంకో 2.5 సంవత్సరాల్లో మళ్ళీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ప్రజలేం అప్రమత్తంగా ప్రజలేం బాధపడద్దు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, అన్ని డమ్మీ హామీలు. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, కేసీఆర్ 15,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, అన్ని బేకారం మాటలు మాట్లాడి దొంగ ఓట్లతో గెలిచారు కాంగ్రెస్ ప్రభుత్వం. అది మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ. ఎందుకంటే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేదు సంగతి మీకు కూడా తెలుసు. హైదరాబాద్ ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్కి. ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది ఏంటంటే, కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మిషన్ భగీరథ, కంటి వెలుగు, గురుకుల పాఠశాలలు, డబుల్ బెడ్రూమ్ హౌస్, మిషన్ కాకతీయ, ఇవన్నీ తెచ్చింది మన పెద్ద మనిషి కేసీఆర్ గారే, మన మహానాయకుడు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు అని దొంగ హామీలు. రేవంత్ రెడ్డి ఇల్లులు ఇయ్యానికి రాలేదు, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అంటున్నాను. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటోడైతే ఇల్లులు గులగొడతాడా? గరీబుల ఇల్లులు గులగొడతాడు ఎవడైనా? అందుకే చెప్తా ఉన్నా ప్రజలకు అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, కారు గుర్తుకే ఓటేద్దాం, బీఆర్ఎస్నే గెలిపిద్దాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నిరాహార దీక్ష ఎందుకు చేసిండు మన కేసీఆర్ గారు? మన గురించి చేసిండు, తెలంగాణ ప్రజల గురించి చేసిండు. చచ్చిపోయేటోడు బతికిండు, ఆ సంగతి మీకు కూడా తెలుసు. హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసిండు. భారతదేశంలో ఇవాళ మన తెలంగాణ హైదరాబాద్లో సిటీ డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ గారు అని ప్రతి ఒక్క దేశాలలో అందరూ తెలుసు. మన సిటీ చూస్తే ఒక్కొక్క దేశం వాడు కేసీఆర్ గారిని యాద్ చేసుకుంటాడు. ఎందుకంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ చేసింది ఎవరంటే మన కేసీఆర్ గారి పేరు అనిపిస్తుంది. అది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్క దేశంలో తెలుసు. తెలంగాణను కొట్లాడి సాధించి తీసుకొచ్చింది మన కేసీఆర్ గారు. ఉద్యమ పోరాటం చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ కేసీఆర్ గారు అంటే ఉద్యమం, తెలంగాణ కేసీఆర్ అంటే ఊపిరి, తెలంగాణ కేసీఆర్ అంటే నమ్మకం, తెలంగాణ కేసీఆర్ అంటే భగీరథుడు, తెలంగాణ కేసీఆర్ అంటే ఆశా జ్యోతి, తెలంగాణ కేసీఆర్ అంటే అభివృద్ధి, తెలంగాణ కేసీఆర్ అంటే ఆత్మాభిమానం, తెలంగాణ కేసీఆర్ అంటే ఆర్థిక అభివృద్ధి, తెలంగాణ కేసీఆర్ అంటే గ్రామీణ అభివృద్ధి. ఆయన ఒకటే చెప్పిండు,
ఒక్క ఓటు సంబంధించింది మన లైఫ్. దయచేసి మనం ఆలోచించాలి. ఓటు అనేది మన తలరాత నిర్ణయిస్తుంది అని చెప్పి పెద్ద మనిషి చెప్పినప్పుడే దయచేసి మన యూత్ అందరూ ఆలోచించాలి. ఓటు అనేది మన తలరాత నిర్ణయిస్తుంది. దాన్ని దుర్వినియోగం చేయొద్దు. దయచేసి ఆలోచించి ఓటు వేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే ఓటేద్దాం. బీఆర్ఎస్ గవర్నమెంట్నే గెలిపిద్దాం. జై తెలంగాణ.